పర్లేదు సార్. పెద్దత్తయ్య గారు ఇంకా రాలేదు, ఆవిడ్ని కూడా పిలిచాను. మర్చిపోయినట్టున్నారు. అసలే పెద్దత్తయ్య గారికి షుగర్, టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చోండి. మీరు రాలేదని నేనే మీ దగ్గరికి రాబోతున్నాను. థ్యాంక్ యూ. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవు లక్ష్మి. నీది అందరికన్నా మంచి మనసు. అంతా మీ అభిమానం అత్తయ్య గారు. నువ్వు తొందరలోనే మా చేతిలో ఒక బిడ్డని పెడితే సంతోషిస్తాం. ఇంతకీ హరి ఎక్కడ? ఆయనకి అర్జెంట్ పనుందని ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను నిన్నే చెప్పాను కదా, ఈ రోజు అందరూ ఇంట్లో ఉండాలని. ఎందుకత్తయ్య, ఎక్కడికైనా వెళ్ళాలా? ఏదైనా ట్రిప్ కి వెళ్తుంటే చెప్పండి, నేను కూడా వస్తాను. నాకు కూడా మధ్యాహ్నం క్లాస్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అయితే మరి నాకు కూడా క్లాస్ ఉంది, నేనేం చేయాలి మరి? నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా, అన్నీ మీరే మాట్లాడేస్తారా? ఇది పెద్దవాళ్ల ట్రిప్. ఈ ట్రిప్ కి చిన్నవాళ్లు మీరెవ్వరూ రాకూడదు. అవును, మనం ఎక్కడికి వెళుతున్నాం? నాతో పాటు వస్తారు కదా, మీకే తెలుస్తుంది. చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. నాకు కూడా తెలుసుకోవాలనుంది, చెప్పొద్దునా? ఎక్కడికి వెళ్తున్నాం? రెండు కుటుంబాలని ఒక్కటి చేయటానికి, కొత్త సంబంధాన్ని కలుపుకోటానికి. అంటే మనం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం. అఖిల, కాఫీ తీసుకో. తీసుకో నిఖిల. ఇన్ని రోజులు చదువుకోవడానికి హాలిడేస్ ఇస్తే ఏం చేసేవా చదవకుండా? ఇప్పుడు స్టైల్ గా కాఫీ తాగుతూ చదువుతున్నావు. ఎగ్జామ్ దగ్గరకు రాగానే ఇప్పుడు గుర్తొచ్చిందా బుక్ నీకు? ఎక్కువ నవ్వకు. రేపు నేను డాక్టర్ అయ్యాక ఇంజెక్షన్ ఇచ్చానంటే ఏడుస్తావు. అంత సీన్ లేదులే గాని ఓవర్ యాక్షన్ చేయకు.